దేవుని నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినమున దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, యేసు ఆ యొక్క సముద్రం మీద నడుస్తున్నప్పుడు శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసి ఉన్నారట. వెంటనే యేసు ధైర్యం తెచ్చుకుని నేనే, భయపడకండి అని చెప్పేసి వారితో చెప్పినారు. అప్పుడు పేతురు అంటూ ఉన్నాడు కదా, ప్రభా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చేటప్పుడు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. అప్పుడు యేసు వెంటనే రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు యొద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచాడు. నడిచినప్పుడు అక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటంటే, గాలిని చూచి భయపడి మునిగిపోసాగినాడట. నేను వస్తాను అన్నాడు, యేసు రమ్మన్నాడు, కానీ గాలిని చూచి పేతురు భయపడంట మునిగిపోయి సాగాడట. దేవుని పిల్లలు, అప్పుడు ప్రభు అన్నటువంటి చక్కని మాట, నన్ను రక్షించమని కేకలు వేస్తున్నాడు పేతురు. వెంటనే యేసు చేయి చాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పెను. దేవుని బిడ్డలారా, దేవుణ్ణి చూస్తూ ఉన్నారు, దేవుని కార్యాలు చూస్తూ ఉన్నారు, దేవుని మాటలు వింటూ ఉన్నారు, కానీ భయపడుతున్నారు, మీరు సందేహపడుతూ ఉన్నారు, అల్ప విశ్వాసం కలిగినటువంటి వారిగా ఉంటూ ఉన్నారు. యేసును ముందు పెట్టుకొని కూడా మీలో సందేహం ఉంటుంది. యేసు ముందు ఉన్నాడు, యేసుతో మాట్లాడుతూ ఉన్నారు, అయినను కూడా మీలో సందేహం కలుగుతుంది, ఆ యొక్క అల్ప విశ్వాసం కూడా కలుగుతుంది. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మీ కొరకు ఆయన కుమారుని అనగా యేసును కన్యక గర్భంలో నుండి మన కొరకు ఆయనకి జన్మనిచ్చి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, నిన్ను రక్షించుటకు ఆయన వచ్చి ఉన్నాడు. మాట వింటూ ఉన్నావు, కానీ నీలో సందేహం ఉంది, అవిశ్వాసం ఉంది, అల్ప విశ్వాసం ఉంది, లోకము వైపు చూసి మరలా నీవు భయపడుతూ ఉన్నావు, దేవుడితో మాట్లాడుతూ ఉన్నావు, దేవుడితో నడవాలని ఆశపడుతున్నావు. సమయము సందర్భం వచ్చినప్పుడు లోకమును చూసి నువ్వు అధైర్యపడుతున్నావు, సందేహపడుతున్నావు, భయపడుతూ ఉన్నావు. అందుకే దేవుడు నిన్ను రక్షించుటకు కుమారుడిగా జన్మించి ఉన్నాడు. నీకు తోడై ఉండడానికి, నీకు తోడై ఉండి నిన్ను నడిపించడానికి, నీలో ఉన్న భయాన్ని తీసివేయడానికి ఆయన ఇమ్మానుయేలుగా వచ్చి ఉన్నాడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట కూడా అదే. సందేహింపక విశ్వసించు, దేవుడు మాట విను, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. చూడండి, వాక్యం సెలవిస్తూ ఉంది కదా, లూకా సువార్త 5వ అధ్యాయము 6వ వచనం, వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు పిగిలిపోవుచుండగా వారు వేరొక దోణులనున్న తమ పాలువారు వచ్చి తమకు సహాయం చేయవలని వారికి సంజ్ఞలు చేసిరి. దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు దోణిలో కూర్చున్నాడు, దోణిలో కూర్చొని ప్రజలకి బోధించాడు. బోధించినటువంటి తర్వాత అక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటంటే, ఆయన బోధించుట చాలించిన తర్వాత నీవు దోణిను లోతుకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోనుతో చెప్తున్నాడు, ఎందుకు భయపడుతున్నావు? రాత్రంతా ప్రయాసపడ్డాము, ఒక చేప కూడా మాకు పడలేదు అని చెప్పేసి ఎందుకు నీవు సందేహపడుతున్నావు? ఎందుకు అల్ప విశ్వాసము కలిగి ఉన్నావు? నువ్వు భయపడకు, ధైర్యంగా ఉండు, నా మాట విను అని యేసు చెప్తూ ఉన్నాడు. యేసు చెప్పినటువంటి మాట సీమోను విన్నాడు. లోతుగా దోణిని నడిపించి వలలు వేసి ఉన్నారు. వల పిగిలిపోయేటటువంటి రీతిగా చేపలు పట్టినది ఉంటున్నారు. వల అంత పిగిలిపోతుంది, అంతగా దేవుడు వారికి ఆశీర్వాదాన్ని ఇచ్చి ఉన్నాడు. ఈరోజు దేవుని మాటని నువ్వు విన్నట్లయితే, యేసు మాట నువ్వు విన్నట్లయితే, నీ ఇల్లు ఆశీర్వాదముతో నిండుకుంటుంది. నీ ఇల్లు ఆశీర్వాదంతో నింపబడ్డప్పుడు నీ తోటి వారికి నువ్వు సహాయం చేయగలుగుతావు. దేవుడు నిన్ను ఆ రీతిగా చేయాలంటే
నువ్వు సందేహింపక విశ్వసించు, దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించడానికే ఆయన రక్షకుడిగా వచ్చి ఉన్నాడు, ఇమ్మానుయేలుగా వచ్చి ఉన్నాడు, అభిషేక్తుడుగా ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఈ వాక్యం వింటున్నటువంటి నీవు దేవుని యొక్క అడుగుజాడలో ఆయన మాట చెప్పిన ప్రకారము నీవు విని నడిచినట్లయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు మిగిలిపోవచ్చుండగా. ఇలాగున మీరు కూడా చేసినట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదం మీ కుటుంబంలో నిండుగా ఉండును గాక.